హలో గాయ్స్, ఇదొక బ్రేక్ డౌన్ అండ్ డీటెయిలింగ్ వీడియో. అసలు యానిమల్ మూవీలో ఇన్ని డీటెయిలింగ్స్ చూశాక డైరెక్టర్ సందీప్ రెడ్డి మీద రెస్పెక్ట్ పెరిగింది. ఆయనకి సినిమా క్రాఫ్ట్ మీద ఉన్న ప్యాషన్ని చూసి మైండ్ పోయింది. మూవీ స్టార్టింగ్లోనే ఈ ఓల్డ్ రణ్విజయ్ కనిపిస్తాడు. ఎస్, ఇట్ ఇస్ రణ్విజయ్. స్వస్తిక్ 100 years సెలబ్రేషన్స్ చేసుకున్నట్టు చూపిస్తారు. అండ్ రిమెంబర్ ద స్టోరీ సెటప్ ఇన్ 2056. అక్కడ ఇయర్ చూడండి, 2056 అనే ఉంటుంది. 40th బర్త్డే, 50th బర్త్డే, 60th బర్త్డే. ఇలా వాళ్ళ నాన్నని విజిట్ చేద్దామన్నా ఏదో ఒక ప్రాబ్లం వచ్చిందని చెప్తూ ఉంటాడు. అక్కడ కూర్చున్నది వాళ్ళందరూ తన బ్రదర్సే. మనకి 40th బర్త్డే చూపించారు అండ్ 60th బర్త్డే చూపించారు. ఈ స్కూల్లో ఉన్నప్పుడు జరిగిందే 40th బర్త్డే. లేటర్ మూవీ స్టార్ట్స్ విత్ 60th బర్త్డే. స్వస్తిక్ స్టార్ట్ చేసింది కూడా ఆ ఇయర్లోనే అనుకుంటా. అందుకే వాళ్ళ నాన్నది అండ్ స్వస్తిక్ది 100 years ఒకేసారి జరుగుతుంది అనుకుంటా. అందుకే బర్త్డే టాపిక్ తెచ్చాడు. ఇక్కడ ఈ సీన్లో రణ్విజయ్ క్లాస్లో వదిలేసిన బ్యాగ్ చూస్తే దాని మీద స్పేస్ క్రాఫ్ట్ అండ్ ఆస్ట్రోనట్ల బొమ్మలు ఉంటాయి. డైరెక్టర్ వాంట్ టు కన్వే చిన్నప్పటి నుంచే రణ్విజయ్కి ఫ్లైట్స్, ఏరోప్లేన్స్ అండ్ ఏవియేషన్ మీద ఇంట్రెస్ట్ ఉందని. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే హీరో మూవీలో స్పేస్ క్రాఫ్ట్ ఇంజనీర్. వాళ్ళ బావ వాళ్ళ నాన్న 60th బర్త్డేలో అంటాడు కదా, మరి హీరో ఫ్లైట్ నడిపే సీన్ ఎందుకు పెట్టారనుకుంటున్నారు? హీరోయిజం కోసం అనుకున్నారా? ఈ బాడీ డబుల్ కాన్సెప్ట్ హీరోకి చిన్నప్పటి నుండే ఉంది. ఈ సీన్తో డైరెక్టర్ ముందే మన మైండ్లో ఒక బాడీ డబుల్ అనే కాన్సెప్ట్ని క్రియేట్ చేయాలనుకున్నాడు. ఎందుకంటే మూవీ ఫర్దర్ ప్రొసీడింగ్లో బాడీ డబుల్ని వాడతాడు కాబట్టి, అండ్ అదే మెయిన్ కాన్సెప్ట్ కాబట్టి క్లైమాక్స్లో కూడా. ఇక్కడ ఈ ఫ్రేమ్లో మనకు స్వస్తిక్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేసిన ఇయర్ కనిపిస్తుంది చూడండి, 1956. ఎందుకు చెప్తున్నా అంటే క్లారిటీ కోసం అంతే. ఈ సీన్లో ఒక పెద్ద మెటాఫర్ ఉంది. రణ్విజయ్ వాళ్ళ నాన్నని 40th బర్త్డే అప్పుడు విష్ చేద్దామంటే కుదరదు. అది కుదరక తను లెటర్ రాసుకొని చేతిలో పట్టుకొని పడుకుంటాడు. వాళ్ళ నాన్న లెటర్ చదువుతాడు కానీ విజయ్ని అంత సీరియస్గా తీసుకోడు. అప్పటికే రణ్విజయ్ లెటర్లో అంటాడు, మీకు అర్థమవుతుందా నాన్న, మీకు అర్థమైతే చాలు అని చెప్పి. దిస్ ఈస్ అ బిగ్ మెటాఫర్ ఇన్ ద మూవీ విచ్ ఇండికేట్స్ వాళ్ళ నాన్న తనని ఎప్పుడూ అర్థం చేసుకోడు జీవితంలో అని. ఆ రూమ్లో చాలా ఏరోప్లేన్ టాయ్స్ ఉంటాయి, మ్యూజిక్ టాయ్స్ ఉంటాయి చూడండి, ఇవన్నీ అవే. నాకు తెలిసి రణ్విజయ్ మ్యూజిక్ కూడా నేర్చుకొని ఉంటాడు. ఎలా చెప్తున్నానంటే ఆ పియానో వాయిస్తాడు కదా అక్కడ, అందుకే. మన హీరో మైకేల్ జాక్సన్ ఫ్యాన్ అని చెప్పడానికి బ్యాక్ సైడ్ స్టిక్కర్స్ చూడండి. అండ్ ఇక్కడ ఈ సీన్లో స్కూల్లో చాక్లెట్స్ పంచే అప్పుడు సీన్లో కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. సరిగ్గా గమనిస్తే బ్యాక్గ్రౌండ్లో ఒక స్కూల్ సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది. అది విజయ్ గీతాంజలి ఎంగేజ్మెంట్లో పాడతాడు కదా స్కూల్ సాంగ్, అదే ఇది. వెళ్ళాను. ఐ రియల్లీ లవ్ మై ఫాదర్. ఇవాళ అందరికంటే ఎక్కువగా పేరెంట్స్ ని అందరూ ప్రేమ. ఇక్కడ నుండి హీరో ఎంట్రీని జే కట్ ద్వారా చూపిస్తాడు సందీప్. జే కట్ అంటే నెక్స్ట్ సీన్లోని మ్యూజిక్ ముందు సీన్ నుండే స్టార్ట్ అవ్వడమే. ఇక్కడ ఇంకో చిన్న డీటెయిలింగ్ ఏంటంటే 60th బర్త్డే నాన్నది, నువ్వు రేపు కంపల్సరీ రావాలని చెప్పి వాళ్ళ ఫ్రెండ్కి చెప్తాడు. తను కూడా వస్తా అంటాడు కానీ బర్త్డేకి రాడు. ఎందుకో ముందు మాట్లాడుకుందాం. పెళ్ళెప్పుడు అంటే 2 daysలో అని అంటాడు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఒక 1 minute మాట్లాడుకుందాం. ఇక్కడ ఈ చిన్న కట్లో సందీప్ వాంటెడ్ టు టెల్ గర్ల్స్ నోటీసెస్ ఎవ్రీథింగ్ అని నేను అనుకుంటున్నా. ఇక్కడ స్కూల్ సాంగ్ పాడింది కూడా ఒక పర్పస్ మీదనే. హీ డోంట్ నో హౌ టు టాక్ విత్ గీతాంజలి. సో స్కూల్ సాంగ్ పాడితే అందరూ వస్తారు, పులిహోర కలిపి రష్మికతో ఆ రోజుల్లో మనం అని గుర్తు చేద్దాం అనుకుంటాడు. ఆమె మనసు ఎలా మార్చాలో తెలియక ఆ స్టోనేజ్ సొల్లంతా చెప్తాడు. అంతా విని వెళ్ళిపోతుంటే ఈ ఎడ్డిదానికి అర్థమైందో లేదో అని చెప్పి ఆ పెల్విస్ డైలాగ్ చెప్తాడు. ఇదంతా ఇండైరెక్ట్గా ప్రపోజ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు అర్థమైందా రష్మిక వాళ్ళన్న విజయ్ వాళ్ళ నాన్న బర్త్డేకి ఎందుకు రాలేదో? 2 daysలో పెళ్లి పెట్టుకొని ప్రపోజ్ చేస్తాడు. ఇంట్లో పెద్ద గొడవ జరుగుతుంది, డిస్కషన్ జరుగుతుంది. ఇక ఎలా వస్తాడు? 60th బర్త్డేలో మీరు గమనించాల్సిన కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. హీరో వాళ్ళ అమ్మని అడుగుతాడు, పెద్ద తాతయ్య వాళ్ళ ఫ్యామిలీకి చెప్పారా, పిలిచారా అని. మళ్ళీ వాళ్ళ తాతయ్యను కూడా అడుగుతాడు ఫ్యామిలీ గురించి. సో తనకు ఆ ఫ్యామిలీ గురించి ఆలోచించేది ముందు నుంచే ఉంది, అదేదో సడన్గా వచ్చేసింది కాదు అని డైరెక్టర్ ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నాడు. నువ్వు మరీ భజన్లాల్ గాళ్ళ ఉన్నావురా. అండ్ తనకి ఎంత క్లోజ్ అయిన మిస్టర్ అంకుల్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు ఈ సీన్లో. రణ్విజయ్ని అర్థం చేసుకునే వాళ్ళలో ఈయనొకడు. ఇక్కడ రూప్తో మాట్లాడే అప్పుడు ఒక ఇంపార్టెంట్ సీన్ని ప్లాన్ చేస్తాడు. ఎప్పుడో ఆ ఇద్దరు బ్రదర్స్కి ఎండ్ కార్డు వేసేస్తా, ఐ ఫకింగ్ కిల్ దెమ్ బోత్ అని అంటాడు. రూప్ సీరియస్గా తీసుకుంటుంది వాళ్ళ అన్న చెప్పిన మాటల్ని. ఎందుకంటే దానికి రీజన్ కూడా ఉంది. షీ నోస్ హౌ ఎక్స్ట్రీమ్ హీ క్యాన్ గో ఫర్ హర్ సిస్టర్స్. ఎలా తెలుసు అంటే వాళ్ళ పెద్దక్క రీత్ కోసం కాలేజీకి వెళ్ళి చేసింది తను గీతాంజలికి చెప్పిందని చెప్పి డైరెక్టర్ ఒక సీన్లో ఎస్టాబ్లిష్ చేస్తాడు. అదే ఈ సీన్. బై ద వే, రూప్ అండ్ గీతాంజలి ఆర్ క్లాస్మేట్స్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్. లేటర్ ఆన్ నిజంగానే ఆ సెట్ ఆఫ్కి పే ఆఫ్ ఇస్తాడు. అన్నా తమ్ముని ఇద్దరిని వేసేస్తాడు.
దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఈ కాలేజ్ ర్యాగింగ్ సీన్లో కొన్ని మాస్టర్ క్లాస్ డీటెయిల్స్ ఉన్నాయి దట్ విల్ బ్లో యువర్ మైండ్. యాక్చువల్లీ ఇక్కడే సందీప్ బ్రిలియన్స్ కనిపిస్తుంది. వాళ్ళ అక్కని కాలేజీకి తీసుకెళ్లే అప్పుడు నువ్వు చిన్నవాడివిరా, వాళ్ళేమో మెకానికల్ ఫైనల్ ఇయర్, వాళ్ళ నువ్వేం చేస్తావనే డైలాగ్ ఉంటుంది. డైరెక్టర్ వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ ఇట్స్ ఎ మెకానికల్ బ్రాంచ్ అండ్ 4th ఇయర్. రిమెంబర్ దిస్. క్లాస్లోకి ఎంటర్ అయ్యే ముందు బ్యాక్గ్రౌండ్లో ఆ లెక్చరర్ చెప్పే క్లాస్ హీట్ అండ్ మాస్ ట్రాన్స్ఫర్ గురించి వస్తుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా ఏ బుల్లెట్ ఎగ్జిటింగ్ ఫ్రమ్ ఏ మెషిన్ గన్ అని చెప్తుంది. రణ్విజయ్ క్లాస్లోకి ఎంటర్ అయినప్పుడు ఆ బోర్డు మీద కూడా చూడొచ్చు మాస్ అండ్ హీట్ ట్రాన్స్ఫర్ అని చెప్పి. మెకానికల్ వాళ్ళు ఉంటే ఆ ఫార్ములాస్ కూడా అర్థమవుతాయి. నెక్స్ట్ మెషిన్ గన్ క్లాస్లోకి తీసుకొని వస్తాడు. అసలు ఇంత డీటెయిలింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ అక్కడ ఉంది సందీప్ రెడ్డి. ఒక్కొక్క సీన్ని హ్యాండ్తో క్రాఫ్ట్ చేసినట్టు చాలా జాగ్రత్తగా పద్ధతిగా రాస్తాడు. డైరెక్టర్ ఇక్కడ నుండే క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయడం మొదలుపెట్టాడు. వీడు చిన్నప్పటి నుంచి ఇంతే అని. తను చెప్పే ప్రతి మాట నిజం అండ్ కరెక్ట్గా చెప్తున్నాడు. ఇక్కడ యాక్చువల్గా ఒక డైలాగ్ చేంజ్ చేశారంట. దేశంలోనే రిచెస్ట్ బిజినెస్ మ్యాన్ కూతురికే ప్రొటెక్షన్ లేదని ఉండేదంట. అది రాంగ్ వేలో వెళ్తుందని చెప్పి దాన్ని మార్చి దేశంలోనే రిచెస్ట్ బిజినెస్ మ్యాన్ కొడుకు తన అక్కని ప్రొటెక్ట్ చేసుకోలేకపోతే ఇదంతా ఎందుకని మార్చారంట. ఇక్కడ ఇంకో డీటెయిలింగ్, బల్బీర్ వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ బ్యాక్ సైడ్ గోడ మీద ఉంటాయి. టర్బన్స్ పెట్టుకొని ఉంటాయి అవి ఇక్కడ చూడొచ్చు. అండ్ కొన్ని తన ఆఫీస్లో కూడా ఉంటాయి. ఈ ఫొటోస్ తోటి ఏం తెలుస్తుందంటే వాళ్ళ ఫ్యామిలీ ఒక పంజాబీ ఫ్యామిలీ అని చెప్పి ఎస్టాబ్లిష్ చేయడానికి డీటెయిలింగ్స్ కోసం సందీప్ పెట్టాడంట. ఫ్లైట్ ఇలా మీదికి వెళ్ళింది. నెక్స్ట్ సీన్లో కార్లో ఎంటర్ అయ్యాడు. ఈ సీన్ ఉంది కదా, ఫ్లైట్ అలా పైకి వెళ్ళడం స్టోరీలో నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందని సందీప్ సింబాలిక్గా చూపించాడంట. నెక్స్ట్ వాళ్ళ బావని చంపే సీన్లో ఇతను అనౌన్స్మెంట్ చేస్తాడు కదా, జస్ట్ 2 minutes జాబ్ అని. ఆ సీన్ ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్గా 2 minutes మాత్రమే ఉంటుంది. యానిమల్ టైటిల్ పడుతున్నప్పుడు వాళ్ళు తింటూ ఉంటారు కదా, అక్కడ ఆ సీన్లో కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. వాళ్ళు తింటూ ఉండేది అదేదో హోటల్ డెస్క్ అనుకున్న బ్యాక్గ్రౌండ్లో, కానీ కాదు. కరెక్ట్గా గమనిస్తే అది మిషన్ గన్ పెట్టిన బాక్స్. ఇక్కడ ఈ సీన్లో ఒక డీటెయిలింగ్ ఉంది. రూప్తో వాడేంటి మన నాన్నని పప్ప అంటున్నాడు, సారానాలు కదా అని అంటాడు రణ్విజయ్. అండ్ మీకు గుర్తుంటే రూప్ వాళ్ళ హస్బెండ్ని పరిచయం చేశాక వాళ్ళ చిన్న బావ సార్ అని బల్బీర్ని అంటాడు. రణ్విజయ్ కొంచెం వియర్డ్ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. ఎందుకంటే వీడు నిజంగానే అంటున్నాడా సార్ అని, లేదా వాళ్ళ చెల్లెమైనా ట్రైనింగ్ ఇచ్చిందా అని చెప్పి ఆ డౌట్ ఉంటుంది తన మైండ్లో. ఇక్కడ ఈ సీన్లో రణ్విజయ్ గీతాంజలితో ఆర్ యూ ఫాలోయింగ్ దట్ 7-year itch థియరీ అని అంటాడు. ఆ 7-year itch థియరీ ఏంటో ప్లీజ్ గూగుల్ చేయండి. అండ్ ఇక్కడ మళ్ళీ యువర్ డివర్స్డ్ కజిన్ గివింగ్ యూ ఎనీ రిలేషన్షిప్ అడ్వైజెస్ అని అంటాడు. ఆ కజిన్ ఎవరో నాకు కూడా అర్థం కాలేదు, నాకు తెలిసి ఎడిటింగ్లో పోయిందనుకుంటా. అక్కడ చెల్లెతో అంటాడు కదా చంపేస్తా అని, అదే డౌట్ వచ్చి ఇక్కడ ఇలా చూస్తుంది. వాళ్ళ నాన్నకి బుల్లెట్ ఇన్సిడెంట్ అయినప్పుడు కలిసినప్పుడు ఇండైరెక్ట్గా వాళ్ళ నాన్న నువ్వు పక్కనుంటే బాగుండేది అని అంటాడు. రణ్విజయ్ మాత్రం ఏదో చెస్ట్ హెయిర్ గురించి మాట్లాడతాడు ఇర్రిలవెంట్గా. మీకు కూడా అనిపించిందా? ఇదే విషయాన్ని సందీప్ని అడిగితే అలాంటి సిచ్యువేషన్ హీరో లైఫ్లో ఎప్పుడూ ఫేస్ చేయలేదు, సో తనకి ఎలా మాట్లాడాలో తెలియదు, అందుకే అలా మాట్లాడతాడు అని చెప్పాడు. మూవీలో హై ఇచ్చే సీన్ అంటే ఈ పంజాబీ బ్రదర్స్ అందరూ కలిసే సీనే. వాట్ ఏ సీన్ మ్యాన్, బ్రదర్స్ అందరూ కలిసి ఉంటే చూడాలనిపిస్తుంది. ఇక్కడ ఫ్యాక్టరీలో ఒక సెటప్ సీన్ని ప్లాన్ చేశాడు. అదే నా చేతులతో నేనే పీకకొస్తా అని. దాని క్లైమాక్స్లో పే ఆఫ్ ఇస్తాడు. రణ్విజయ్ ఇంటర్వెల్లో పంచ కట్టుకోవడానికి ఫస్ట్ నుండే ఒక సెటప్ని క్రియేట్ చేశాడు సందీప్ రెడ్డి. అండర్వేర్ డిటర్జెంట్ అని, ర్యాష్ వచ్చిందని, డైరెక్ట్గా పంచ సీన్ పెడితే ఏదో కావాలని పెట్టినట్టు ఉంటుందని సందీప్ హ్యాస్ రిటర్న్ లాట్ ఆఫ్ బ్యాక్ స్టోరీ ఫర్ దిస్. ఈ ఫ్రెడీ క్యారెక్టర్ సీన్ వచ్చినప్పుడు మంచి డీటెయిలింగ్సే ఉన్నాయి. ఈ క్యారెక్టర్ చేసిన తను ఉపేంద్ర లిమయ్య. ఈయన ఒక మరాఠీ యాక్టర్. ఈయన గన్ డెలివరీ చేయడానికి వచ్చినప్పుడు ఇయర్ ఫోన్స్ కూడా తీసుకొని వస్తాడు. సీ వాట్ ఏ డీటెయిలింగ్ సందీప్ హ్యాస్ సెటప్. ఇయర్ ఫోన్స్లో ప్రీలోడెడ్గా మరాఠీ సాంగ్ని నింపుకొని వస్తాడు ఫ్రెడీ, బికాస్ హీస్ అ మరాఠీ గాయ్. ఆ డాల్బీ వాళ్ళ సాంగ్ ఒక మరాఠీ సాంగ్. మళ్ళీ డైరెక్టర్కి తెలుసా ఈ విషయం అని అనకండి, తెలుసు, సందీపే చెప్పాడు ఈ విషయం. ఈ ఇంటర్వెల్ ఫైట్లో చాలా డీటెయిలింగ్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇక్కడ ఈ ఫైట్లో టోటల్గా 3 మెంబర్స్కి బుల్లెట్ ఇంజరీ అవుతుంది మనకు కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ సీన్స్లో ఈ 3 మెంబర్స్కి ఫస్ట్ ఎయిడ్ చేసినట్టు చూపిస్తారు. వీ క్యాన్ సీ ఇట్ హియర్. పాయింట్కి రా. ఇక్కడ గ్రానైట్స్ని చూడండి. ఆ విలన్ గ్యాంగ్లోని వాడు 6 గ్రానైట్స్ని గాల్లోకి విసిరేస్తాడు. ఇక్కడ డీటెయిలింగ్ వాడి హ్యాండ్కున్న 6 పిన్స్. లాస్ట్లో రణ్విజయ్ ముందు పడిన గ్రానైట్ వీళ్ళు విసిరిందే. ఆ గ్రానైట్ పేలిన ఫోర్స్కి ఇది వచ్చి తన దగ్గర పడుతుంది మళ్ళీ. నెక్స్ట్ అర్జున్ వ్యాలీ సాంగ్లో గొడ్డలితో ఫైట్ ఉంటుంది కదా, దానికి స్టార్టింగ్లో రణ్విజయ్ మనకి ఎయిర్ అంబులెన్స్ అవసరం ఉంటుంది, మిస్టర్ అంకుల్కి కాల్ చేసి చెప్పండి పాలీతో అంటాడు. ఎయిర్ అంబులెన్స్కి ఫోన్ చేయడానికి పాలి ఈ సీన్లో బయటికి వెళ్తాడు.
వెళ్ళిన తర్వాత ఇక్కడి సీన్లో అప్పటికే ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఈ క్లిప్స్ చూడండి. అలా వెళ్ళిన వాడు ఫైట్ మధ్యలో వచ్చి జాయిన్ అవుతాడు. అది సందీప్ రెడ్డి డీటెయిలింగ్ అండ్ కంటిన్యూటీ. ఫైట్లో రణ్విజయ్ స్టేర్ కేస్ మీద నుండి జంప్ చేస్తే పట్టుకుంటాడు ఒక అతను. అక్కడ ఆల్రెడీ అందరూ దూకేశారుగా, ఎవరున్నారు పట్టుకోవడానికని అనుకున్నాం. కాకపోతే ఇందులో ఒక డీటెయిలింగ్ ఉంది. ఇలా గాల్లో నుంచి దూకలేని వారు అలా స్టెప్స్ మీద నుంచి వెళ్తూ ఉంటారు. వాళ్ళలో ఒకరు వెనక్కి వచ్చి తనను పట్టుకొని ఉండాలి. ఫైట్ అంతా అయిపోయాక రణ్విజయ్ కింద పడ్డాక బీజిఎంలో హెలికాప్టర్ సౌండ్ వస్తుంది. అది ఇందాక చెప్పాడుగా ఎయిర్ అంబులెన్స్ అని చెప్పి, అదే వచ్చింది. అందుకే ఆ హెలికాప్టర్ సౌండ్ పెట్టాడు. హాస్పిటల్లో ఈ డీటెయిలింగ్ చూసారా? రణ్విజయ్ జిత్తాని వాడి గురించి ఏమైనా తెలిసిందా అని అడిగితే జిత్తా తల అడ్డంగా ఊపుతాడు. అలా అర్థమైంది తనకు. ఎందుకంటే హియరింగ్ లాస్ ఉంది కదా, ఏమీ వినపడదు. వాళ్ళ అక్కకి వరుణ్ని చంపేసా అని చెప్పే సీన్లో గీతాంజలి అంటుంది కదా, హీఈస్ వెరీ డిసోరియంటెడ్ రైట్ నౌ డ్యూ టు కెమికల్స్ అని. అందుకే బ్రాస్ స్టాప్తో కొట్టాడనుకుంటా. అనదర్ జోక్ హీ క్రాక్డ్ అట్ చర్చిస్ స్వస్తిక్ స్టీల్ హిట్లర్ అనుకుంటున్నాడు చర్చ్ ఫాదర్ అని అంటాడు. యాక్చువల్గా హిట్లర్ గురించి తెలుసుకోవాలంటే మీరు 1920కి వెళ్ళాలి. ఓకే అవసరం లేదు. హిట్లర్ పార్టీ సింబల్ ఇలా ఉంటుంది. హీరో చర్చ్ ఫాదర్కి తన స్టోరీ మొత్తం చెప్పాక ఇంక్లూడింగ్ స్వస్తిక్ ఫ్యాక్టరీ అండ్ ఎవ్రీథింగ్, వీళ్ళది హిట్లర్ ఫ్యామిలీ అనుకుంటాడు బికాస్ ఆఫ్ స్వస్తిక్ సింబల్ అండ్ దిస్ మెనీ మర్డర్స్. అదే ఈ సీన్లోని మీనింగ్. రష్మిక ఎందుకు ఇలా చేస్తుందంటే రణ్విజయ్కి ఓన్లీ టచ్ అండ్ ఐస్ మాత్రమే సెన్సెస్ పనిచేస్తున్నాయి. సో అందుకే ఇలా చేస్తుంది. రష్మికతో అడిగి మరి సూపర్ హీరో అని ఎందుకు చెప్పించుకుంటాడంటే మన వాళ్ళు మనకి ఏం కాదు అని చెప్తే వచ్చే కాన్ఫిడెన్సే వేరు. ఈ న్యూడ్ సీన్ ఎందుకుందంటే లైక్ ఐ మీనింగ్ దాట్ ఇట్స్ ఎ రీబర్త్. ఎందుకంటే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చిన్న విషయం కాదు, ఇట్స్ ఆల్మోస్ట్ ఏ న్యూ బర్త్. ఇక ఫైనల్గా యానిమల్ పార్క్ ఇంట్రో. అసలు వీళ్ళిద్దరు బ్రదర్స్ అజీజ్కి ఎలా దొరికారంటే అప్పుడు రణ్విజయ్ అంటాడు కదా, జోయా ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడ దింపేయండి అని చెప్పి. ఆ డ్రాప్ చేస్తున్నప్పుడే ట్రాప్ చేసి ఉండాలి. తను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి పంపించండి. జోయా రణ్విజయ్కి ప్లాన్ మొత్తం చెప్పేసింది కాబట్టి ఆ విషయం అజీజ్కి తెలుసా తెలీదా? ఒకవేళ తెలిస్తే నెక్స్ట్ ప్లాన్ ఏంటి? లాస్ట్లో వచ్చిన ఓల్డ్ మ్యాన్ అజీజే అయ్యి ఉండాలి అకార్డింగ్ టు న్యూటన్ సందీప్ రెడ్డి ఫ్యాన్ థియరీ. ఎలా అంటే అకార్డింగ్ టు మంకీ స్టోరీ మంత్రి ఏది చేస్తే కోతది రిపీట్ చేస్తుంది కదా స్టార్టింగ్లో. అలా ఫస్ట్ రణ్విజయ్ చేసిందే ఇక్కడ లాస్ట్లో అజీజ్ చేశాడని చెప్పి అనుకుంటున్నారు. ఇట్స్ ఎ థియరీ. ఓకే, దాట్స్ ఇట్ గైస్. ఇవే నాకు యానిమల్ మూవీలో దొరికిన డీటెయిలింగ్స్. మై ఫేవరెట్ డీటెయిలింగ్స్ ఆర్ దట్ గన్ సీన్ ఇన్ క్లాస్ రూమ్. అందులో వచ్చే డీటెయిలింగ్స్ చాలా బాగా అనిపించాయి. అండ్ ఇంటర్వెల్ ఫైట్లో వచ్చే డీటెయిల్స్ అండ్ ఫ్రెడీ డీటెయిల్స్. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.